హోంమంత్రి అనితకు అదే పార్టీలో ఉన్న బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. అది ఎందుకంటే బాలయ్య అంతా చాలామంది బాలయ్య మజాక ఆయనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇత్తడైపోద్ది అంటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు కూడా బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ క్యాబినెట్లో చోటు దక్కకపోయినా నాన్న స్థాపించిన పార్టీ టీడీపీ, బావ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అల్లుడు లోకేష్ రాష్ట్ర మంత్రి, ఇక తగ్గేదే లేదంటున్నాడు బాలకృష్ణ గారు. అందుకే ఏకంగా హోంమంత్రినే హెచ్చరించారు. ఇంతకీ గొడవ ఏమిటంటే బాలకృష్ణ సన్నిహితులను హోంమంత్రి అనిత అనుచరులు కెలకడంతో ఈ వివాదం తలెత్తింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఇంకా నెల కూడా కాలేదు, కానీ కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ లీడర్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి తనకు ఎక్స్ట్రాగా రావాలంటూ హడావుడి చేసింది మనం చూసాము. పోలీసులను బెదిరించడం కూడా చూసాము. అది సోషల్ మీడియా ప్రచారం కావడంతో చివరికి చంద్రబాబు నాయుడు ఆ మంత్రిని కూడా హెచ్చరించారని మనకి పచ్చ మీడియాలో వచ్చింది. అది నిజమో కాదో తెలియదు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదైంది. ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనితపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అనిత అనుచరులు కొందరు బాలకృష్ణ సన్నిహితులతో గొడవకు దిగడమే ఇందుకు కారణం. దాంతో హోంమంత్రి అనితకు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అన్నవరంలో వన్ అనే పెద్ద హోటల్ అని ఉంది. ఇది నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. ఈ మధ్య పాయకరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఆ హోటల్కి వెళ్ళారు. అక్కడ జనంతో కిక్కిరేసిపోయి ఉన్న టైంలో టీడీపీ నేతలు గంటల కొద్దీ అక్కడే తిష్ట వేశారు. సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. దాంతో తాము హోంమంత్రి అనిత మనుషులు అన్న ధీమాతో హోటల్ సిబ్బందిపై గొడవ పడ్డారు. దాడికి కూడా పాల్పడ్డారు. దాంతో హోటల్ సిబ్బంది అమెరికాలో ఉన్న తమ యజమానానికి సమాచారం అందించారు. ఆయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. జరిగిన సంగతి బాలయ్యకి చెప్పడంతో వెంటనే హోంమంత్రి అనితకు కాల్ చేశారు. మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే ఏం చేస్తానో తెలుసా అని వార్నింగ్ ఇచ్చారంట బాలకృష్ణ హోంమంత్రికి. ఈ గొడవ సీఎం కార్యాలయం దాకా వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి బాలయ్య అనిత వాళ్ళ మధ్య వారు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో, మరి ఎవరికి బాలకృష్ణకు సపోర్ట్ చేస్తారా, హోంమంత్రి అయిన అనితకు సపోర్ట్ చేస్తారో చూడాలి. కానీ ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రిగా ఉన్న రక్షణ కలిగించాల్సిన పోలీసులకు పెద్ద అయిన హోంమంత్రి ఈమె చాలామంది అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి అయిన తర్వాత చాలా దాడులు జరగడం కూడా చూసాము. మహిళలపై అత్యాచారాలు చాలా. ఈమె ఏది ఊరికే మాటలు మాత్రమే మాట్లాడుతుంది కానీ చేతల్లో పని చూపించడం లేదు. ఎందుకంటే ఎక్కువ గొడవలు ఆమె నియోజకవర్గంలోనే అక్కడికి సంబంధించిన ఎక్కువగా జరుగుతున్నాయి. ఆమె అనుచరులు రెచ్చిపోతున్నారు. ఆయన కూడా కంట్రోల్ లేకపోతుంది. మరి చంద్రబాబు నాయుడు దీన్ని కంట్రోల్ చేస్తారా, లేకపోతే ఇలాగే నోరు మూసుకొని ఉంటారా చూడాలి.